హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా చలికాలంలో నువ్వులతో చేసిన ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అందుకని నేను నువ్వులతో చిక్కీ చేశాను. చిక్కీ అయితే మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చిక్కీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ క్రిస్పీ ఈ నువ్వుల చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులకు కూడా రాసేసుకోండి. అలాగే చికెన్ స్ప్రెడ్ చేయడానికి అడుగున ఫ్లాట్గా ఉన్న ఈ విధంగా ఒక బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకుని దానికి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకో. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు నువ్వులు వేసుకొని లో మీడియం ఫ్లేమ్లో ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులతో కారం పొడి కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. నువ్వులు కూడా బాగా వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకుని ఈ పల్లీలని కూడా లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వుల చిక్కీలో కొంచెం పల్లీలు కూడా వేస్తే చిక్కీ రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చంగా నువ్వులతో కంటే కూడా కొంచెం పల్లీలు వేసి చేస్తే బాగుంటుంది రుచి. ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకుని వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పేశారంటే నువ్వుల్లో నుంచి నూనె వచ్చేస్తుంది. అందుకని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ పల్లీలు కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. మధ్య మధ్యలో కొంచెం లైట్గా మనకి పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. చూడండి విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. నువ్వులు పల్లీలు 2 కలిపి 2 కప్పులు కదా, ఈ 2 కప్పులకి 1.5 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోండి. దీన్ని గట్టి పాకం వచ్చేంత వరకు, మనం పల్లి చిక్కీకి ఏ పాకం అయితే తీసుకుంటామో ఆ పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ముందైతే మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఇది దగ్గర పడుతున్న కొద్దీ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లేట్లో కానీ గిన్నెలో కానీ నీళ్ళు తీసుకుని కొంచెం పాకం వేసి చూస్తే మనకి పాకం వచ్చిందో లేదో అర్థమవుతుంది. ఇది ఇంకా రాలేదు, సాగుతున్నట్లుగా ఉంది. ఇంకా అయితే పాకం రాలేదు. చూడండి సాఫ్ట్గా ఉంది కదా, మనకి గట్టి పాకం రావాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మీరు ఏ చిక్కీ చేసినా కానీ గట్టి పాకం తీసుకున్నారంటే మనకి చిక్కీ పంటకు అంటుకోకుండా బాగా క్రిస్పీగా వస్తుంది. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అయితే చూడండి విధంగా పొడవుగా వేసుకుంటే పాకం వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇలా ప్లేట్కి వేసి కొడితే టంగుమనాలి. పాకం వచ్చేసింది అనుకోకండి, అలాగే ఇలా నొక్కి చూస్తే టక్కుమనం విరగాలి. మనకి ఇంకా విరగట్లేదు చూసారా, పాకం ఇంకా రాలేదు. ఇంకా గట్టి పాకం రావాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. పాకం బాగా దగ్గరగా వచ్చేసింది కదా, ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టాలండి. ఫ్లేమ్ అయితే అస్సలు పెంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోలేదంటే మాడిపోతుంది. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. గట్టి పాకం రాకుండా చిక్కీ చేసేసారంటే పంటికి అంటుకుపోతుంది. అందుకని పాకం కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా టంగుమని శబ్దము రావాలి. అలాగే మనం చేత్తో చూడండి రవించితే టక్కున విరగాలి. ఇది కరెక్ట్ పాకం. ఏ చిక్కీకైనా పాకం ఇదే. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు పల్లీలు పొడి ఉంది కదా, అది వేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేయొద్దు, లోలోనే ఉండాలి. ఈ పాకం అంతా కూడా, ఈ పొడి పాకం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పాకంలో పొడి వేసాక కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయి ఒక ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే చిక్కీ షైనింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని మనం గ్రీస్ చేసి పెట్టిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగున ఫ్లాట్గా ఉన్న బాక్స్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ బాక్స్తో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వేయించిన నువ్వులు, ఆ నువ్వులన్నీ కూడా చల్లినట్లుగా వేసేసుకుని బాక్స్తో మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకుంటే అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి బాక్స్తో ఈ విధంగా అంటూ ఉంటే నువ్వులు ఊడిపోకుండా, అలాగే మధ్యలో ఎక్కడొక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని నైఫ్తో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మార్క్స్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను, మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మార్క్స్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కదిలించామంటే ఈజీగానే అంటుకోకుండా వచ్చేస్తుంది. మనం నెయ్యి రాసాం కదా ప్లేట్కి, అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పొరపాటున అంటుకుపోయి రావట్లేదు అనిపిస్తే వీలైనంత లో ఫ్లేమ్లో కొంచెం వేడి చేస్తే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది.
చూడండి చక్కగా వచ్చేసిందో కదా, ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. పీసెస్ కూడా చూడండి టక్కున విరిగిపోతున్నాయి. పర్ఫెక్ట్గా వచ్చేసింది చిక్కీ అయితే. మరి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతల్లో నువ్వుల చికెన్ ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.